వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని జోపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని జోపుమా పావురమా వినుమా. ఇంతవరకు మనం దేవుడు పలికిన 7 మాటలు 3 మాటలను మనం ఎంతో ధ్యానించుకున్నాము. అలాగనే మరి ఎంతో అర్థమయ్యే రీతిగా మనము మరి చెప్పారు. మరి మనం అర్థం చేసుకునే రీతిగా మన ధ్యానంకి అందే రీతిగా కూడా బోధించబడ్డాలి. మరి ఇప్పుడు 4వ మాటని మనం ధ్యానిస్తాం. మరి ధ్యానించే ముందు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే మరి ఎవరైనా మరి అంకల్ ముందే చెప్పారు మాట ఏంటంటే ఎవరైనా అంటే వాళ్ళ ప్రాణంగానే కోల్పోయినప్పుడు పలికే మాటలు అవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. మరి వాళ్ళు జీవించేటప్పుడు చెప్పిన మాటల కన్నా వాళ్ళు చివరిలో చెప్పే మాటలు ఎక్కువ ప్రాధాన్యత మనుషులు ఇస్తారు. అలాగనే మరి కొంతమంది అయితే మరి చెప్పాలనుకుంటారు మరి ఏదైనా వాళ్ళ పర్సనల్ విషయం కానీ మరి మన్నించే టైంలో వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి అందించడానికి ఇష్టపడతారు. మరి అది చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతారు. వాళ్ళకు ఉన్న ఆ యొక్క ఇబ్బంది వల్ల అనారోగ్యం దేని బట్టి అయినా దాన్ని క్లియర్గా చెప్పలేకపోతారు. చెప్పినా సరే అర్థం కాకపోయిన రీతిగా వారు చెప్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఇంత మరి కష్టం ఆయన సహించారు. మరి ఇంత బాధ ఆయన భరిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క కొరడా దెబ్బలను ఆయన తిన్నప్పటికీ కూడా ఆయన ఈ యొక్క 7 మాటలు, ఒక మాట కాదు, 6 మాటలు కాదు, 3 మాటలు కాదు, 7 మాటలు ఆయన ఆ యొక్క బాధలోనే ఆయన ఆ 7 మాటల్ని తెలియజేశారు. అది కూడా ఆయన ఏదో అర్థం కాకపోయిన రీతిగా చెప్పలేదు కానీ ప్రతి మాట అర్థమయ్యే రీతిగా ఆయన మరి 7 మాటలు ఒక ఉద్దేశపూర్వకంగా మరి 7 మాటలను ఆయన తెలియజేశారు. మరి ఈ యొక్క 4వ మాటని నేను మరి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క ఉద్దేశం ఏంటి అని నేను నా మనసులో అన్నప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే దేవుడు 7 మాటలే ఎందుకు పలికాడు? 6 మాటలైనా పలకొచ్చు, లేకపోతే 5 మాటలైనా పలకొచ్చు కదా. 7 మాటలే ఎందుకు పలికారు? ఆ 7 మాటల వెనకట్లో ఉన్న పర్పస్, ఆ యొక్క ఉద్దేశము ఏంటుందని నేను ఆ యొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ కూడా ఆ యొక్క క్వశ్చన్తోనే నాకు అంటే వచ్చింది. అంటే ఏంటి ఆ ఆన్సర్ అంటే మరి 7 అనే దానికి ఏంటి రిప్రజెంట్గా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక కంప్లీట్నెస్, ఒక సంపూర్ణతకి ఇంకా విజయానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే బైబిల్లో అనేక మనము 7 సార్లు అనేది చూస్తున్నాం. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు 6 రోజులు ఆయన సృష్టించి 7వ రోజు ఆయన రెస్ట్ చేశారు. రెస్ట్ దేనికంటే కంప్లీట్ అయిపోయింది కదా అనేసి ఆయన చేసే టార్గెట్, అంటే నేను సృష్టిని సృష్టించాలని ఒక టార్గెట్ని ఆయన ఎంచుకున్నారు. ఆ టార్గెట్ని ఆయన ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకున్నారు, కంప్లీట్ అయిందనేసి దానికి చూసాం. అలాగనే మరి యెహోషువ గారు మరి గిల్గాల్ అనే ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎరుకో పట్టణం వాళ్ళ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఆ యొక్క ఎరుకో గోడల్ని వాళ్ళు నిర్మిస్తారు, వాళ్ళ ఫోర్స్ అన్నిటిని. సో అప్పుడు దూత వచ్చి లైక్ ఆర్మీ ఫోర్స్ ఒక లీడర్ క్యాప్టెన్ వచ్చి దూత వచ్చి అంటే మీరు ఈ యొక్క ఎరుకో గోడల చుట్టూ 7 సార్లు 7 రోజులు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి అని చెప్పింది. దాంట్లో కూడా 7 అనేది చూస్తున్నాము. అలాగనే మరి నయమాన్ కోడి అనే వ్యక్తి కూడా ఉంటారు. మరి ఎలీషా గారు అంటారు యోర్దాన్ నదికి వెళ్ళి నువ్వు 7 మార్లు ముందు. సో ఇవన్నిట్లో మనం ఏం చూస్తున్నామంటే కంప్లీట్నెస్, అంటే కంప్లీట్నెస్ చూస్తున్నాం, సంపూర్ణతకి చూస్తున్నాం. అలాగనే ఒక విజయంని అనుకున్న అనారోగ్యం, ఈ యొక్క కుష్ఠ రోగంని కూడా జయించడము, మళ్ళీ అలాగనే మరి ఎరుకో పట్టణాన్ని జయించడము, సంపూర్ణతకి మరి ఇవన్నిటిని చూస్తున్నాము. దేవుడు కూడా 7వ మాటని కూడా అదే 7 మాటలే పలికారు కాబట్టి దీంట్లో కూడా ఒక సంపూర్ణతకి అలాగనే ఒక విజయాన్ని చూస్తున్నాం. మరి 7వ మాట మనం ఒకసారి చూసినట్లయితే మార్క్స్ సువార్త 15వ అధ్యాయం 33. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా ఏకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు
ఇక్కడ ఎలోయి ఎలోయి లామా శబక్తాని అనే భాష యూజ్ చేయబడ్డది. దేవుడు జనరల్గా ఈ లోకంలో ఉన్నప్పుడు జనరల్గా ఎక్కువ లాంగ్వేజ్ ఏంటి యూజ్ చేసేవారంటే అరేమిక్ లాంగ్వేజ్. మరి ఆ యొక్క అరామిక్ లాంగ్వేజ్లోనే ఈ యొక్క ఎలోయి ఎలోయి లామా శబక్తాని అనే పదాన్ని కూడా ఆయన యూజ్ చేశారు. మరి అరామిక్ లాంగ్వేజ్ ఏంటంటే హెబ్రూ లాంగ్వేజ్కి చాలా క్లోజ్గా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు తమిళ్ ఎలా ఉంటారో అలాగే పంజాబీ ఇంకా హిమాచల్ లాంగ్వేజ్ ఇవన్నీ ఎంత క్లోజ్గా ఉంటాయో అదేవిధంగా అరామిక్ అండ్ హెబ్రూ లాంగ్వేజ్ కూడా చాలా క్లోజ్గా ఉంటున్నాయి. ఇక 4వ మాట దగ్గర మనం చూసినట్లయితే దేవుడు తండ్రిని మొరపెడుతున్నారు. ఇది మరి ఈ యొక్క మాట ఏంటంటే 7 మాటలలో ఈ యొక్క 4వ మాట ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా బాధాకరమైన మాట. ఈ యొక్క 4వ మాటలో మరి ముందుగా మనం చూసినట్లయితే దేవుడికి ఇంకా తండ్రికి ఉన్న ఒక పర్సనల్ రిలేషన్షిప్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ మరి అంకల్ ఎక్కువ సైతం వాక్యంలో ఒక పదాన్ని యూజ్ చేస్తుంది ఏంటంటే అన్యోన్య సహవాసం అనేసి. ఆ యొక్క అన్యోన్య సహవాసం అనే మీనింగ్ ఏంటంటే డీప్ రిలేషన్షిప్ అంటే లోతైన సహవాసం అనేది. సో అటువంటి తండ్రితో కుమారుడు కూడా అటువంటి ఒక పర్సనల్ రిలేషన్షిప్, ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఆయన కలిగి ఉన్నారు. సో ఈ మరి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఒక రోల్ మోడల్గా చూపెట్టారు. మీరు ఎలా చేయాలి, నేను ఎలా చేస్తున్నానంటే నేను చేసి చూపెడతాను అనే విధంగా ఆయన ప్రతిదీ చేసే చూపెట్టారు. అలాగే సిలువ దగ్గర ఉన్న ఈ యొక్క 4వ మాటను కూడా ఆయన చేసే చూపెడతారు. ఏంటది అంటే నీ దేవుడితో నువ్వు ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలనేసి. ఇక్కడ కుమారుడైన యేసు ప్రభు వారు తండ్రితో ఎలా అయితే రిలేషన్షిప్ కలిగి ఉన్నారో, ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఎలా కలిగి ఉన్నారో, ఒక వ్యక్తిగత సహవాసం ఎలా కలిగి ఉన్నా మనం కూడా దేవునితో అటువంటి వ్యక్తిగతమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. మరి మనమైతే పర్సనల్ రిలేషన్షిప్ కన్నా పబ్లిక్ రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది దేవుడితో. అంటే పర్సనల్గా అయితే ఉంటాయి కానీ ఇప్పుడు ఇలా చర్చిలో కలిసి దేవా నన్ను దీవించు ఇలా అనేసి ప్రతి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడితో ఏంటంటే ప్రతి క్షణము మనం ఒక పర్సనల్ రిలేషన్ అంటే ఒకరితో మనం సహవాసం ఉన్నప్పుడు అనుక్షణం వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంటాం. అలాగనే దేవుడు అంటున్నా మరి వాక్యం కూడా రాయబడి ఎడతెగక ప్రార్థించం అనేసి. అయితే ఎడతెగక ప్రార్థించాలంటే దినంకున్న 24 గంటలే కాకుండా అంటే ఆ యొక్క సమయం అంటే ప్రార్థన చేయడం అని కాదు. మనం ఏం పని చేసినా కూడా మన ఆలోచనలో మన యొక్క హృదయంలో దేవుడిని తలంచుతూనే ఉండాలి. మనం చేసే పని కన్నా దేవుడి మీద ఉండే మన అంతరంగ దృష్టి దేవుని మీద ఉండాలి. మన అంతరంగ మైండ్ కానీ ఇవన్నీ మన దేవుడి మీద ఉండాలి. ఇవన్నీ ఏంటంటే దేవుడి యొక్క 4వ మాటలో మనల్ని చూపెడుతున్నారు. మరి ఇక్కడ 4వ మాటలో మనం చూస్తున్నాం ఏంటంటే సెపరేషన్ ఆఫ్ గాడ్ ఫాదర్ అండ్ సన్. అంటే దేవునికి ఇంకా కుమారుడికి ఒక ఎడబాటుని మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క మాటకి మరి దేవుడు మరి పాత గ్రంథంలో రాయబడే ప్రతి ఒక్క మాట ప్రవచన మాట ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్ని అంతటినీ నెరవేర్చారు. ఆ యొక్క మరి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనంలో మనం నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆటధ్వని వినక నీకు వేళ దూరముగా నిన్నావు. ఇక్కడ దావీద్ గారు యేసయ్య గురించి మరి సిలువలో ఉన్నప్పుడు ఈ యొక్క 4వ మాట గురించి ఆయన ముందుగానే ప్రవచన చేశారు. ఆ యొక్క ప్రవచనలు ఏం చూస్తున్నామంటే నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీ వేళ దూరముగా నిన్నావు. అంటే ఇక్కడ మన ఆర్డినరీ లాంగ్వేజ్లో మరి చెప్పుకోవాలంటే ఆ బాధ, నా దేవా నన్ను ఎలా విడిచగలుస్తున్నావు, నీ గురించి నువ్వు ఇచ్చే ప్రతి పనిని నేను ఇప్పుడు వరకు ఈ యొక్క 3వ మాట వరకు చెప్పే వరకు నేను అన్నిటినీ నెరవేర్చాను కదా. ఈ యొక్క సమయంలో నీకు విడిచిపెట్టే సమయం వచ్చింది, నువ్వు నాకు సహాయం చేయకపోయే సమయం వచ్చింది, ఇది నేను సహించలేకపోతున్నాను అనేసి ఒక బాధతో పలికిన ఈ యొక్క 4వ మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మరి తండ్రి ఎందుకు సహాయం చేయలేదు,
అంటే కుమారుడు ఇంత బాధతో నన్ను పిలుస్తున్నారు, ఇంత శ్రమ పడ్డారు, మరి ఎందుకు తండ్రి సహాయం చేయలేదంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగురుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11 verse first line. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరి ఈ యొక్క వచనంలో మనం చూసినట్టే తనని నల్లగొట్టట ఏంటంటే తండ్రికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందంటే ఆ యొక్క కుమారుడు పొందే బాధ కన్నా ఆయన ఎక్కువగా ప్రేమించే ఎవరంటే మనల్నే ప్రేమించారు. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతోనే కుమారుని పంపించారు కాబట్టి ఆయన అంటారు, నేను ఏమి ఇప్పుడు చేయలేను, ఎందుకంటే ఈ పర్పస్తోనే కదా నేను నీకు పంపించింది, ఇప్పుడు నువ్వు నాకు మొరపెడుతున్నావు కానీ నేను నీకు సహాయం చేయలేను. ఎందుకంటే ఈ యొక్క ప్రజల కొరకు వీళ్ళు చేసే పాపం కొరకే నేను ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నేను నీకు రక్షించలేను, కానీ నీ ఒక్క రక్షణ వరకు నేను వీళ్ళందరినీ పోగొట్టుకోలేను కాబట్టి నేను వీళ్ళందరినీ రక్షిస్తాను, ఈ పని కూడా చేసే అనేసి తండ్రి బహుశా అనుంటాము అనేసి మనం ఆలోచించుకుంటాం. అయితే తండ్రి తనని నల్లగొట్టిగా ఆయనకి ఇష్టం, ఎందుకంటే మనని ఆయన కుమారుడు కన్నా ఎక్కువగా ప్రేమించారు కాబట్టి. మరి చాలాసార్లు మనల్ని ఎవరైనా హెల్ప్ చేయకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. మనకి ఇప్పుడు ఏదైనా ఎక్కువగా సహాయం కావాలా, కానీ మనకి సరి అయిన హెల్ప్ దొరకకపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు డిసప్పాయింట్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే మరి తండ్రి ఉద్దేశం ఇదే కాబట్టి మరి దీని గురించే పంపించారు కాబట్టి ఆయన డిసప్పాయింట్ అయితే రాయలేదు. ఎందుకంటే దేవుళ్ళు మనము మరి యేసు ప్రభు వారిలో మనం చూసేది ఏంటంటే మరి హెబ్రీ పత్రిక 5:7-8 వచనం ఏంటి రాయబడి ఉన్నదంటే యేసు ప్రభు వారు 100% హ్యూమానిటీ, మానవత్వము శరీరధారే ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సో మనం యేసు ప్రభు వారిలో చూసేది ఏంటంటే ఆయన 100% మానవత్వము ఇంకా 100% దైవత్వము రెండు కలిగి ఉన్నారు. మరి 100% మానవత్వం ఏంటంటే మరి పొందబోయే శ్రమకు కానీ దేనికైనా మరి ఆయన సహించాలి కాబట్టి దాని గురించి ఆయన ప్రార్థించేవారు. మరి దైవత్వం దేనికంటే మరి నా యొక్క మహిమ స్థితిని ఇప్పుడు నేను ప్రక్కన పెట్టాలా, అలాగనే తండ్రితో కూడా నేను ఇప్పుడు విడిచిపోవాలా అనేసి ఆయనలో చూస్తున్నాం. మరి దేవుడు మన్నాటి ఒక ఆర్డినరీ వ్యక్తిగా మరి ఒక సాధారణంగా వ్యక్తిగా ఉన్నప్పుడు మరి మన్నాటి ఆయన కూడా మరి ప్రార్థించేవారు, మరి బోధ చేసేవారు, ఇలా ఉంటారు. కానీ మరి అలాగనే మరి సిలువ వేసినప్పుడు గెత్సెమనే తోటలో కూడా ఆయన ఒక మానవ రీతిగానే ఎరిగి ఆ యొక్క శ్రమ గురించి మరి మనం కలిగేది ఏదైనా శ్రమ వస్తే మరి ప్రార్థిస్తామో అదే రీతిగా ఆయన అక్కడ గెత్సెమనే తోటలో కూడా ప్రార్థించారు. ఆ యొక్క ప్రార్థన అంటే ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏంటన్నారంటే తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా యొక్క నుంచి తొలగించి, ఆ యొక్క గిన్నె నా నుంచి తొలగించండి. దేనికి అంటే మరి ఆయన భయపడి మరి రాబోయే శ్రమ గురించి భయపడి ఆయన ఈ ప్రార్థన చేయలేదు. అంటే నేను ఇప్పుడు చనిపోయే సమయం వచ్చింది, నేను భయపడ్డానని ఆ ఉద్దేశంతో అయితే ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన ఆ యొక్క వచనంలో మనం చూసి ఎంతో మరి ఎక్స్ట్రీడింగ్లీ సారఫుల్గా అనే వర్డ్ ఉంటుంది. మరి ఎక్కువ బాధతో ఆయన ఆ యొక్క ప్రార్థన చేశారు. ఆ యొక్క బాధ ఏంటంటే మరి ఈ యొక్క పాపం నాలో వస్తుంది, తండ్రి నన్ను విడిచిపెట్టేస్తారు అనే బాధతోనే. కానీ నేను ఇప్పుడు చనిపోయిపోతున్నాను, నాకు ఇప్పుడు ఇన్ని కొరడా దెబ్బలు వస్తాయి, నాకు ముళ్ళు కిరీటం పడుతుంది, నిందలు వస్తాయి, మరి ఇలా నా మీద భూమి వేయబడతాయి అనేసి ఆయన బాధపడలేదు. కానీ తండ్రి నన్ను నా చెయ్యిని విడిచిపెట్టేస్తారే అనే బాధతోనే ఈ ప్రార్థన చేశారు. మరి యేసు ప్రభు వారికి అన్నీ ఎరిగినవాడు, మరి మన ఆలోచనలు ఏంటి అన్నీ ఎరిగినవాడు. మరి ఆయనకి ఇది కూడా తెలుసు,
పర్వాలేదులే ఒక సెకండ్కి కదా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తారు, మళ్ళా నేను వెళ్ళి పరలోకంలో తండ్రితోనే కలుసుకోవాలి కదా అనేసి అది కూడా తెలుసు ఆయనకి. ఆయన మరణించిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి తన కుడి పార్శ్వం కూర్చోవాలనేసి ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఒక్క నిమిషమును కూడా తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంటే అటువంటి బలమైన రిలేషన్షిప్ తండ్రితో కుమారుని ఉన్నది. కానీ మనం ఎన్నో సంవత్సరాలు కూడా దేవుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. ఒక క్షణం కూడా మరి ఇప్పుడు పని చేస్తున్నా కూడా దేవుడిని అంటే విడిచిపెట్టేస్తామే, కంప్లీట్గా పని మీద కాన్సన్ట్రేట్ మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏ పని చేస్తున్నా కూడా యేసు ప్రభు వారు తండ్రి మీదే ఆలోచన ఉండేది. అలాగనే ఒక్క సెకండ్ కూడా మరి తండ్రిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. మరి ఈ యొక్క విషయంలో కూడా దేవుడు మన ఒక రోల్ మోడల్గా చూపెట్టేది ఏంటంటే, మీరు దేవుడితో నిత్యము అనుక్షణము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలనేసి ఈ యొక్క రోల్ మోడల్ని మనకి ఇక్కడ చూపెట్టారు. మరి ఇందాకలు మనం చూసుకున్నాం ఏంటంటే యెషయా 53:10 ఉంది కదా, మరి కుమారుని నల్లగొట్టుగా తండ్రిని ఇష్టం ఆయన అనేది చదువుకున్నాము. అయితే మరి ఒక వచనం దేనికి మరి రాయబడి ఉన్నదంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుని అప్పగించేసారని. అంటే మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన తన కుమారుడిని విడిచిపెట్టేశారు. మరి ఒక వచనం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. ఏంటంటే మరి ఒక ప్రాంతంలో ఒక తండ్రి ఇంకా కుమారుడు, మరి ఆ యొక్క కుమారుడు ఒక 12 సంవత్సరాలు ఇలా ఉంటుంది. మరి ఆ యొక్క తండ్రి ఏమో తన తల్లి ప్రేమ ఇంకా తండ్రి ప్రేమ రెండు తన కుమారుని చూపెట్టి ఎంతో మరి ప్రేమతో ముద్దుగా మరి తన ఒకే కుమారుడు కదా తనని ఎక్కువగా ప్రేమించి వాళ్ళిద్దరే ఉండేవారు. మరి కుమారుడు స్కూల్కి వెళ్ళినా కూడా తండ్రి ముందుగానే ఆ యొక్క మరి సెలవు అయ్యేకి ముందేగానే వచ్చేసి కుమారుడు ఎప్పుడు బయటకు వస్తారు అటువంటి ప్రేమతో పెళ్ళయ్యే ఆ టైంలో కుమారుడు కూడా పరిగెత్తి వచ్చి తండ్రిని కౌగలించి అటువంటి గొప్ప ప్రేమ తండ్రి కుమారుడు కలిగింది. మరి ఒకరోజు మరి తండ్రి ఏమో తన చేసే పని ఎక్కడైతే పని చేస్తుంటారో తన కుమారుడిని కూడా తీసుకుని వెళ్తారు. అంటే ఆ రోజు బహుశా సెలవు అయి ఉంటుంది కుమారుడిని. అది తీసుకొని వెళ్తే ఆ యొక్క తండ్రి ఏం పని చేస్తారంటే ఆ యొక్క ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి ఎందుకు వస్తే ఏంటంటే ఇప్పుడు షిప్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే ఆ యొక్క షిప్స్ ఉంటాయి, ట్రేడ్ గురించి షిప్స్ ఉంటాయి. సో ఆ యొక్క ఆ బ్రిడ్జ్ ఏంటంటే చాలా పెద్దది. ఆ బ్రిడ్జ్ని ఇలా మీద చేస్తే కానీ ఆ షిప్ కింద నీరు ఉంటుంది, ఆ షిప్ వెళ్తుంది. అది ఏంటంటే ఈ యొక్క ఈయన ఆ కుమార్ యొక్క తండ్రిని ఈ యొక్క పని చేయాలి. అంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఆ యొక్క సిగ్నల్ బట్టి షిప్ని ఆపాలా లేకపోతే ట్రైన్ ముందు ఆపాలి, ఇవన్నీ ఈయన కంట్రోల్ చేసేవారు. మరి ఆ యొక్క దినం ఏంటంటే మరి ఆ యొక్క తను చేసే ప్రక్కనే నది ఉండే ఆ యొక్క చెరువు ఉంది కాబట్టి కుమారుడికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. సో ఆ యొక్క మరి ఫిష్ పట్టడానికి ప్రక్కనే ఆడుతుంటే తన కుమారుడు నా దృష్టి నుంచి నువ్వు దూరం వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉండి నా దృష్టి దగ్గరే నువ్వు నాకు ఉండి నేను నా పని కూడా చేసుకుంటాను, నీ మీద కూడా నేను నా యొక్క దృష్టి వస్తానని సమయంలో మరి తన తండ్రికి కాల్ వచ్చింది ఏంటంటే మరి ఆ యొక్క బ్రిడ్జ్ కొంచెం మీద చేస్తే మా షిప్ అక్కడి నుంచి వెళ్తారంటే ఆ కాల్ చూసి తను చూస్తారు, ముందు ట్రైన్ ఏంటి లేవు, సిగ్నల్ ఏంటి లేవు అనేసి ఓకే సరే అని ఇది మీరు షిప్ని తీసుకొని అంటే నేను ఆ యొక్క బ్రిడ్జ్ని వేరు చేస్తాను అనేసి అలౌ చేస్తారు. అయితే ఆ యొక్క సమయంలో ఏంటంటే ఆ షిప్ వెళ్తున్నది, షిప్ వెళ్ళిపోయింది. అయితే వీళ్ళ డాడీ ఏంటంటే వేరే పనికి అంటే ఆ యొక్క మషిన్స్ ఇవన్నీ కొంచెం సర్చ్ చేసుకునే టైంలో మరి కుమారుడు చూస్తే షిప్ వెళ్ళిపోతుంది అయిపోతుంది, కానీ ఆ యొక్క బ్రిడ్జ్ ఏంటంటే కిందకి ఇంకా చేయలేదు. మరి ట్రైన్ ఏమో ఆ యొక్క సౌండ్ హార్న్ ఆలకించి కుమారుడు చూస్తే అంట మరి ఆ యొక్క బ్లాస్ట్లు ఉన్నాయి కాబట్టి తను ఎంత కేకులు వేస్తున్నా తండ్రికి వినపడట్లేదు. మరి ఆ యొక్క కుమారుడు ఏం చేస్తుంటే మరి ట్రైన్ చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ కానీ కింద చేయకపోతే ఈ యొక్క ట్రైన్ మొత్తం ఇదైపోతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. మరి మనుషులు ఒక్కరు కూడా మిగలరు, చాలా పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ అవ్వచ్చు. మరి అందుకనే పరిగెత్తి వెళ్ళి ఆ కుమారుడు ఏం చేస్తుందంటే ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ కింద ఏంటంటే ఆ యొక్క లెవెల్ ఉంటుంది, ఆ యొక్క
లేబర్ని కింద చేస్తే ఆ బ్రిడ్జ్ ఆటోమేటిక్ కింద అవుతుంది. ఇక్కడ వాళ్ళ డాడీ చేయకపోయినా ఆ యొక్క లేబర్ని అక్కడి నుంచి బయట నుంచి అయినా థింక్ చేసేస్తే అది కిందకి అయిపోతుంది. ఆ యొక్క సమయంలో కుమారుడు ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుందని తనే పరిగెత్తి వెళ్ళి ఆ యొక్క లెవెన్ని కింద చేసే టైంలో మరి ఆ యొక్క పెద్ద హోల్ ఉంది కాబట్టి ఆ యొక్క బ్రిడ్జ్కి ఇంకా ఉండేది మధ్యన కుమారుడు అంటిపోతాడు, మరి బయటికి రాలేదు. మరి ఆ యొక్క సమయం ఏంటంటే ఆ యొక్క బ్రిడ్జ్ కూడా కింద అవలేదు. అప్పుడు తండ్రి చూస్తే ఏంటంటే కుమారుడు దాంట్లో పడిపోయాడు, ట్రైన్ కూడా దగ్గర వచ్చింది. ఇప్పుడు నేను దేనికి రక్షించాలా? ట్రైన్కి రక్షించాలి, ట్రైన్ ఉన్న మనుషుల్ని వ్యక్తించాలా, లేకపోతే కుమారుడు రక్షించాలంటే ట్రైన్ ఇంకా దగ్గర వస్తుంది. తండ్రి ఆలోచిస్తే ఉన్నారు, ఎవరు నేను రక్షించాలా? నాకు ఒకే కుమారుడు ఉన్నా, నేను తనకి ఎంతగానో ప్రేమిస్తున్నాను, తనని నేను విడిచిపెట్టలేననేసి ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నప్పుడు అక్కడ ట్రైన్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ యొక్క బ్రిడ్జ్ ఇంకా తనకి మరి లాస్ట్కి ఏం చేస్తుందంటే ఒక్క కుమారుడు పర్వాలేదు, ఈ యొక్క వేలాది వందల మంది ట్రైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఏంటి అవ్వద్దని తన ఎంతో బాధతోని ఆ యొక్క లెవెల్ని కింద చేసినప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ కింద అయినప్పుడు కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఆ యొక్క ట్రైన్ అక్కడ నుంచి వెళ్తుంది ఆ బ్రిడ్జ్ కింద వేసరికి. ఆ యొక్క తర్వాత ఎంతో బాధతో ఏడుపుతో ఆ యొక్క తండ్రి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే నా కుమారుడు ఇక్కడ మరి లేడు అనేసి బాధతో చూసినప్పుడు ఆ యొక్క ట్రైన్లో ఉన్న వ్యక్తులు ఏంటంటే తనని చూసి నవ్వుతారు. ఏంటి ఈ వ్యక్తి ఇలా నవ్వుతున్నాడు, ఒక పిచ్చివాడు అని ఎంత నవ్వుతున్నాడు అనేసి తన వ్యక్తులు చూస్తారు. ఆ యొక్క వ్యక్తులు ఎవరికి సాదృశ్యం అంటే మనమే, ఎవరిమే కాదు. ఎందుకంటే తన త్యాగానికి మనము యేసు తండ్రి ఇంకా కుమారుడు చేసే త్యాగాన్ని మనం గౌరవిస్తాం. కానీ ఆ నీళ్ళు కొన్ని ఏంటంటే ఏంటి మీ దేవుడు ఇలా చనిపోయాడా అనేసి కొంతమంది ఉంటారు. ఆ యొక్క హేళన చేసే వ్యక్తులు మనమే. మన తండ్రి యొక్క త్యాగాన్ని మనము గ్రహించలేకపోయిన వాళ్ళు మనమే. ఆ యొక్క ట్రైన్ దేనికి రిప్రజెంట్ అంటే మనమే. ఆ యొక్క ట్రైన్లో ఉన్న వ్యక్తులు మనమే. ఆ యొక్క తండ్రి తర్వాత కుమారుడైన యేసు ప్రభు చేసే త్యాగానికి మనం ఇంకానూ గ్రహించలేకపోతే, ఇంకాను మనం పాపంలో ఉన్నామంటే ఈ దినం ఆ యొక్క త్యాగాన్ని మనము గ్రహించలేకపోవడం వల్లే. ఒకవేళ మనము ఆ యొక్క శిల్వ త్యాగం ఇక్కడ కేవలం యేసు ప్రభు ఒక్కరే త్యాగాన్ని చేయలేదు, కానీ తండ్రి కూడా తన కుమారుని విడిచిపెట్టడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టు ఎంతగానో బాధపడి ఉంటారు. అయితే బాధతోనే మరి ఆయన అనుకుంటారు, పర్వాలేదు నా కుమారుడే ఏంటవునా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం ఏంటవ్వకూడదు అనేసి కుమారుడు కన్నా ఎక్కువగా రక్షించడానికి మనకి ఇచ్చారు. ఈ దినము ఆ యొక్క సిలువ లేకపోతే మనకి రక్షణ వచ్చేది కాదు. ఆ యొక్క సిలువ లేకపోతే మనకి ఆ యొక్క నిత్య జీవంను కూడా దొరికిపోలేకపోయింది. అందుకనే దేవుడు తన కుమారుని ఆలోచించలేదు, కానీ మనల్ని ఎక్కువగా ఆలోచించారు. మరి రోమా పత్రిక 8:32 మనం చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి వరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇక్కడ మరి దేవుడు తన కుమారుడిని మన కొరకు అప్పగించేశారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఈ లోకంలో మనకి సమస్య వచ్చిన ఏ ఒక తక్కువైనా సరే మరి దేవుడిని అడుగుతాం, నాకు ఇది ఇవ్వలేదు అని అడుగుతాం. కానీ తను చేసే త్యాగాన్ని మనము దేవుడు అది తప్పకుండా ఇస్తారు. తన కుమారుడిని ఇచ్చిన వాడు మనకు అన్ని ఇవ్వలేదా? అన్ని ఇవ్వగలరు సరి అయిన టైంలో. ఎందుకంటే దేవుడికి అనేది ఒక టైం ఉంటుంది. మనం అనుకునే టైంకి ఆయన ఇవ్వరు, కానీ ఎందుకంటే మనము ఆ టైంని చూస్తాం కనుక ఆయన వెనకనుకునే టైంకి మనం ఎప్పుడు చూడలేము, దాని గురించి ఆలోచించలేము. కానీ ఆ యొక్క ప్రజెంట్ టైం గురించి మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ముందు వెనక అన్నీ చూసి నీకు ఈ టైం సెట్ అవుతుంది, సరే నీకు ఈ టైంలో నేను ఇస్తానని ఆలోచించి ఇచ్చే దేవుడు. సో మరి దేవుడు తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక తీయలేదు. ఎందుకంటే మనల్ని రక్షించుకోవాలి కదా, మనల్ని ఆ యొక్క రక్షణని రుచి చూపెట్టాలని తన కుమారుడిని తన వెనక తీయలేదు. అయితే మరి 1 పేతురు 1వ అధ్యాయం 18-19 పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా బంగారము వంటి దైవస్తులు విమోచించబడలేదు. కానీ
అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ దేవుడు మనల్ని ఏంటంటే ప్రాపర్టీస్తో లేకపోతే గోల్డ్తో దేనితో ఈ లోకంలోనే డైమండ్స్ కానీ దేనితో కూడా మనల్ని కొనుక్కోలేదు కానీ తన రక్తాన్ని మన కొరకు చిందించి ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని ఒక గొర్రె పిల్లగా మారి తన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. తన కుమార్తెలుగా మనం చేసుకున్నారు. తన వారసత్వంలోన మనల్ని చేర్చుకున్నారు. మనం అయితే ఈ దినం మనం ఏం చేయాలి? తను ఎంతగా త్యాగం చేశారు, తన రక్తంలో మన కొరకే చిందించారు కాబట్టి మనం కూడా తన సిలువుకి రెస్పెక్ట్ గౌరవం ఇవ్వాల. తను చేసే త్యాగాన్ని ఇవన్నిటిని మనము అనుదినము ఆలోచించాలి. ఎప్పుడైతే మనము ఆ యొక్క త్యాగాన్ని ఆలోచిస్తాం మన హృదయం ఏంటంటే విరగబడుతుంది. ఎంత మూర్ఖమైన మన హృదయంలో ఎంత గట్టిగా కఠోరమైన హృదయంలో అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మన యొక్క కలవరి దర్శనం ఆ యొక్క సిలువ దర్శనాన్ని కానీ ఆ యొక్క చేసే త్యాగాన్ని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన హృదయం ఏంటంటే విరిగి నలిగిపడుతుంది. మరి కీర్తన గ్రంథము 34 అధ్యాయం 18వ వచనం. ఎదిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎవరిదైతే విరిగి నలిగి హృదయం ఉంటుందో వాళ్ళకి ఏంటంటే దేవుడు దగ్గరగా ఉంటారు. ఈ దినం మన హృదయాలు ఎలా ఉండాలంటే కఠోరమైన హృదయంగా కాకుండా ఒక విరిగి నలిగి హృదయం, ఒక పశ్చాత్తాపం హృదయంతో మనం ఉండాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం యేసయ్యను ఇంకా తండ్రిని చేసే త్యాగాన్ని గ్రహిస్తామో. ఆ యొక్క ఇద్దరూ చేసేది కేవలం ఇక్కడ యేసు ప్రభు వారే తన యొక్క త్యాగాన్ని చేయలేదు కానీ తండ్రి కూడా తన కుమారుని విడిచిపెట్టడానికి ఎంతో త్యాగం చేశారు. అలాగనే కుమారుడు కూడా ఒక్క సెకండ్ కూడా తన తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోయిన కుమారుడు కూడా తన తండ్రిని విడిచిపెట్టారు. ఇక్కడ ఇద్దరు త్యాగం చేశారు కనుక ఎప్పుడైతే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామో మన హృదయం ఏంటంటే ఒక విరిగి నలిగి హృదయంగా మారుతుంది. ఒక పశ్చాత్తాపం అనేది అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క సిలువుని ఆలోచిస్తామో అప్పుడే మన మనసులో ఏంటంటే ఒక పశ్చాత్తాపం అనేది ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఆ యొక్క పశ్చాత్తాపం కలిగి ఉంటామో అప్పుడే మనం దేవుడికి దగ్గరగా అయితే మళ్ళీ దేవుడు కూడా మనకి దగ్గరగా అవుతారు. మరి ఆ యొక్క సిలువని రెస్పెక్ట్ గౌరవించాలి. ఆ యొక్క గౌరవించడం ఏంటంటే తన చేసే ఈ యొక్క త్యాగాన్ని మనం నిత్యము గౌరవించి ఇతరులు కూడా ఆయన ఇలా చేశారు నువ్వు కూడా ఒకసారి ఆలోచించనేసి ఇతరులకి ఆయన ప్రేమ సువార్తని పంచాలి. ఎందుకంటే మనల్ని రక్షించడానికి కదా దేవుడు ఎంత త్యాగం చేశారు. ఆ యొక్క ప్రేమ సువార్త పంచడానికి కదా ఆయన ఎంత త్యాగంగా చేశారు కనుక మనం కూడా ఆ యొక్క ప్రేమ త్యాగాన్ని ఏంటంటే ఇతరులు కూడా మనము పంచాలి. ఎలా అయితే మరి పేతురు గారు మరి ఆ యొక్క సిలువని చూసి ఆయన పొందబోయే శ్రమను అప్పుడే అబద్ధమాడినప్పుడే చూసి పశ్చాత్తాపం పడ్డారు. ఆ తర్వాత మరణమైన తర్వాత ఆయన సువార్త మరి ఆయన గురించి ప్రకటించారు. అలాగనే మరి పౌలు గారు కూడా మరి షౌలుగా మరి కఠోరుగా అయిన ఉన్నప్పుడు దేవుడి దర్శనాన్ని ఎప్పుడైతే చూసారు ఆయన హృదయం అంటే కఠోరమైన హృదయము ఒక నలిగి హృదయంగా మాంసు హృదయంగా మారబడ్డది. ఆయన కూడా యేసయ్య సువార్తను ప్రకటించారు. అలాగనే మరి యోహాన్ గారు కూడా మరి యేసయ్యని అంత శ్రమ బాధను చూశారు కాబట్టి ఆయన గురించే చిన్న పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అనేసి ఆయన కొరకే సువార్త చేయడానికి ఇష్టపడ్డాయి. ఈ దినం మనం కూడా దేవుని కొరకే జీవించాలా. ఆయన చేసే త్యాగాన్ని ఆయన మరి తండ్రి కుమార్ యొక్క ఎడబాటుని మరి ఒక 4 మాటలు మనం చూసినట్లయితే మరి దేవుడిని తండ్రిని విడిచిపెట్టడానికి ఆ యొక్క యేసు ప్రభు ఎలా అయితే ఇష్టపడలేరు. ఈ దినం మనకి దేవుడు ఒక పాఠం నేర్పించారంటే నీ దేవుడితో అనుక్షణము దగ్గరగానే ఉంది, ఎప్పుడు దూరం వెళ్ళదు. ఎందుకంటే ఆయనతో దూరం ఉండి మనం ఏమి సంపాదించుకోలేము. వచనంలో కూడా ఉంది, నేను ద్రాక్ష చెట్టున నాలో అంటుగా ఉండేవారు ఫలిస్తారని ఉన్నది. అయితే మరి ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరగా ఉంటామో మనము ఫలిస్తాము. ఆత్మపరంగా శారీరపరంగా 2 పరంగా మనము ఫలించబడిన వారుగా ఉంటాము. మరి ఎప్పుడు మరి దేవుని సన్నిధిలో అనుక్షణము అనుదినము మరి ఆయనే ధ్యానిస్తూ మన మైండ్లో కానీ మన క్యారెక్టర్లో కానీ మన చేసే ప్రతి ప్రవర్తనలో కానీ ఆయనే మనం కనపరచాలి. మరి ఒక ఈ వాక్యం దేవుడు దీవించిన కాక.